జగన్ ప్రభుత్వాన్ని అధికారం నుండి దించడమే ఏకైక లక్ష్యంగా సిపిఐ పనిచేస్తుందని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు జగదీష్ పేర్కొన్నారు. రాష్ట్రానికి పట్టిన వైసీపీ పీడ విరుగుడు కావాలంటే టీడీపీ, జనసేన, వామపక్షాలు, కాంగ్రెస్ పార్టీలని పోరాడాల్సిన సమయం ఆసన్నమైందని సిపిఐ నాయకులు పేర్కొన్నారు. టీడీపీ, జనసేనతో కలిసి పోటీ చేయాలని సిపిఐ భావిస్తుందని, ఒక పార్లమెంట్ లేదా అసెంబ్లీ స్థానానికి పోటీ చేసేలా నిర్ణయించుకున్నట్లు జగదీష్ పేర్కొన్నారు. ప్రజా వ్యతిరేకమైనటువంటి వైఎస్ఆర్ ప్రభుత్వం పోవాలని, తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావాలని, ఈ ప్రజా వ్యతిరేకమైన ఉద్యోగ వ్యతిరేకమైనటువంటి వైఎస్ఆర్ పార్టీని గద్దె తిప్పాలని, మరి ఒక 3 నెలల్లో ఎన్నికలు కూడా రాబోతా ఉన్నాయి. ఈ తరుణంలో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావడానికి రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని ప్రతిపక్షాలని కలుపుకొని ఒక కూటమిగా ఏర్పాటు చేసి ఎన్నికల్లో పోటీ చేసి వైఎస్ఆర్ పార్టీని గద్దె దింపేటువంటి రోజులు ఆసన్నమైనవి. అందుకోసం తగిన కార్యాచరణ రూపకల్పన చేసేదానికి తెలుగుదేశం పార్టీ పూనుకోవాలని మేము కోరుతా ఉన్నాం. ఎమ్మెల్యే స్థానాన్ని పోటీ చేస్తే ఎంపీ స్థానాన్ని వదులుకోవాలని, లేదు ఎంపీకి పోటీ చేస్తే అసెంబ్లీ స్థానాన్ని వదులుకోవాలని, ఏదో ఒకదానికి పోటీ చేయాలని చెప్పి సిపిఐ పార్టీ నిర్ణయించింది. ప్రజా వ్యతిరేకమైనటువంటి వైఎస్ఆర్ ప్రభుత్వం పోవాలని, తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావాలని, ఈ ప్రజా వ్యతిరేకమైన ఉద్యోగ వ్యతిరేకమైనటువంటి వైఎస్ఆర్ పార్టీని గద్దె తిప్పాలని, మరి ఒక 3 నెలల్లో ఎన్నికలు కూడా రాబోతా ఉన్నాయి. ఈ తరుణంలో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావడానికి రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని ప్రతిపక్షాలని కలుపుకొని ఒక కూటమిగా ఏర్పాటు చేసి ఎన్నికల్లో పోటీ చేసి వైఎస్ఆర్ పార్టీని గద్దె దింపేటువంటి రోజులు ఆసన్నమైనవి. అందుకోసం తగిన కార్యాచరణ రూపకల్పన చేసేదానికి తెలుగుదేశం పార్టీ పూనుకోవాలని మేము కోరుతా ఉన్నాం. ఎమ్మెల్యే స్థానాన్ని పోటీ చేస్తే ఎంపీ స్థానాన్ని వదులుకోవాలని, లేదు ఎంపీకి పోటీ చేస్తే అసెంబ్లీ స్థానాన్ని వదులుకోవాలని,